సో ఇప్పుడు శాతాలు అనే చాప్టర్ ఒకటి డిస్కషన్ చేద్దాము. శాతాలు అంటే ఏంటంటే పర్సంటేజెస్ ఇక్కడ చెప్పండి. పర్సంటేజ్ అనే వాటికి మీనింగ్ ఏంటంటే 100కు ఎంత అని అర్థం. 100కు ఎంత, శాత అంటే 100కు ఎంత అని అర్థం. అంటే ఏదో ఒక సంఖ్యను తీసుకున్నట్టయితే ఆ సంఖ్యను 100తో కంపేర్ చేసి 100లో అది ఎంత భాగంలో ఉందనేది ఈ క్వశ్చన్ అనమాట. సో దీంట్లో ఏముంటుందంటే శాతాలు అనే దాంట్లో ఫస్ట్ భిన్నం 100 అనేది ఇది 100%. శాతం అంటే ఎంత, 100% అని మీనింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఏ సంఖ్య 100% అంటే దీనికి అదే 100% సమానం. ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే సంఖ్య ఉంది, ఈ అంకె ఉంది, ఇది ఎంత శాతము అంటే దీనికి ఇది 100% సమానం అవుతుంది. సపోజ్ 8 అనే నెంబర్ ఉంది, ఇది ఎంత శాతం అంటే దీనికి ఇది 100% సమానం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుంటే ఇక్కడ ఎక్స్ అనే అంకె ఉంది, ఈ ఎక్స్ అనే అంకె ఎంత శాతము అంటే ఇది కూడా 100% సమానం అవుతుంది. దానికి అదే అంటే ఏదైనా ఒక సంఖ్యను తీసుకున్నట్టయితే ఆ సంఖ్య దానికి అదే 100% సమానం అవుతుంది. ఓకేనా, ఇది శాతం అంటే. దీంట్లో మెయిన్గా శాతం అనే చాప్టర్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ శాతాలు అనే చాప్టర్ పర్ఫెక్ట్ అయితే దాదాపు ఒక 7-8 చాప్టర్లు కూడా దీని మీదే డిపెండ్ అయి ఉంటాయి. టైమ్ అండ్ వర్క్ కావచ్చు, బార్వడ్డీ చక్రవడ్డీ కావచ్చు, ఆ తర్వాత వచ్చేసి ఇది లాభ నష్టాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చాప్టర్స్ అన్నీ కూడా దీని మీదే డిపెండ్ అయి ఉంటాయి. ఇది ఒక్కటి మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. దీంట్లో మెయిన్గా ఏముంటుంది చూడండి. ఇప్పుడు భిన్నం ఉంటుంది, భిన్నాన్ని శాతంలోకి మార్చడము, శాతాన్ని భిన్నంలోకి మార్చడం అనేది 2 రావాలి. వచ్చినట్టయితే మనము ఈజీగా దీంట్లో ఉన్నటువంటి అన్ని లెక్కలను కూడా చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100%, 1 అనే అంకెని తీసుకున్నాం. ఇది ఎంత శాతం అంటే మనం ఇంతాక చెప్పుకున్నట్టు ఏదైనా ఒక అంకె దానికి అదే 100% సమానం. చూడండి 100% అంటే ఈ 1 అనేది దీనికి ఇదే 100% సమానం. ఇప్పుడు 50% అంటే దీంట్లో సగం, అంటే ఈ 1ని 2 పార్ట్స్ చేయాలి. 2 పార్ట్స్ చేస్తే మనకు 50% వస్తుంది. చూడండి ఇక్కడ 1/2. ఇప్పుడు దీన్ని కూడా 2 భాగాలు చేస్తే ఏమవుతుంది చూడండి. అంటే 1/2 అంటే 50%కి సమానం అన్నట్టు. 1/2 అంటే 50%కి సమానం. ఇప్పుడు దీన్ని 3 భాగాలు చేస్తున్నాం. ఈ 1ని చేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఈ 100% కూడా మనం 3 పార్ట్స్ చేసినట్టయితే మనకి ఏమొస్తుందంటే 33.33%. రైట్, ఇప్పుడు చూద్దాం ఎట్లా మార్చడం అంటే. చూడండి భిన్నము ఇంటూ 100 = శాతం. అదేవిధంగా ఇది శాతాన్ని తీసుకురండి. శాతము = అంటే ఏదైనా ఒక భిన్నాన్ని శాతంలోకి మార్చాలంటే దాన్ని 100తో గుణించాలి. ఇప్పుడు ఏదైనా ఒక శాతాన్ని భిన్నంలోకి మార్చాలంటే ఆ సంఖ్యను 100తోటి భాగించాలి. ఇదన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఏదైనా నెంబర్ ఇవన్నీ శాతంలోకి మార్చి చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. 1 అనేది ఉంది. ఈ 1 అనే అంకెను మనము ఇప్పుడు శాతంలోకి మార్చాలి అంటే ఏం చేయాలని చెప్పినాం, 100తో ఇంటూ చేయాలి. అంటే 100తో ఇంటూ చేస్తే ఏమవుతుంది, ఇది 100% అయింది. ఓకేనా, ఇప్పుడు 2 అనేది ఉంది. 2 అనేదాన్ని 100తో ఇంటూ చేసినట్టయితే ఇది 200%కి సమానం 1తో పోల్చుకున్నప్పుడు. ఓకేనా, ఇంకొకటి ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సిన ఏమున్నాయంటే 1/3 ఈ భిన్నం 1/2 ఉంది, 1/3 ఉంది, 1/4 ఉంది, 1/5 ఉంది. ఇవన్నీ కూడా భిన్నాలు. వీటిని మనం శాతంలోకి మార్చాలంటే ఏం చేయాలి, మనం చెప్పుకున్నట్టు భిన్నాన్ని శాతంలోకి మార్చాలి అని అంటే దీన్ని 100తో ఇంటూ చేయాలి. ఇంటూ చేయాలంటే ఇవ్వండి 1/2 × 100 ఏమవుతుంది, 2 1 = 2, 50 అంటే 1/2 అంటే
50%. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ కూడా సేమ్ ఇంటూ 100 అంటే 3 1 3 33.3 ఇట్లా పోతూనే ఉంటుంది. కాబట్టి ఇది 33.33%కి సమానం. 1/4 1/4 అంటే దీన్ని కూడా ఇంటూ చేస్తే 100 తోటి ఏమవుతుంది, 4 1 4 25 అంటే ఇది 25%కి సమానం. ఇప్పుడు దీన్ని 100తో ఇంటూ చేస్తే 5 1 5 20 అంటే 1/5 అంటే ఎంత, 20%కి సమానం. ఇట్లా ఏదైనా ఒక భిన్నాన్ని శాతంలోకి మార్చుకోవాలంటే దాన్ని 100తో ఇంటూ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ శాతాన్ని భిన్నంలోకి మార్చుకోవడం. ఇక్కడ చూడండి, ఇప్పుడు 50% నేనేం చెప్పినాం, 50% ఏదైనా ఒక శాతాన్ని భిన్నంలోకి మార్చుకోవాలంటే దీన్ని ఏమన్నా మనం 100తో డివైడ్ చేయాలని చెప్పినాం. ఇప్పుడు దీన్ని 100తో డివైడ్ చేయండి. 50ని 100తో డివైడ్ చేసినట్టయితే 0 0 క్యాన్సల్, 5 1 5 2 అంటే 50% అంటే 1/2 అని అర్థం. ఓకేనా. ఇప్పుడు 33.33%. దీన్ని కూడా మార్చాలంటే సేమ్ 33.33 డివైడెడ్ బై 100. ఇది చేసినా కూడా మనకి 3 టైమ్స్ పోతుంది అంటే 1/3 అని అర్థం. ఓకేనా. ఇప్పుడు 20% అంటే 20/100. ఓకేనా. 21 25 1/5. చూడండి ఇవి వచ్చినాయి, ఇక్కడ వస్తాయి. చూడండి 25% అంటే ఎంత, 25 డివైడెడ్ బై 100. 25 1 25 4. 25% అంటే భిన్నంలో రాసుకుంటే 1/4 అనమాట. ఇట్లా ఏదైనా ఒక భిన్నాన్ని శాతంలోకి మార్చుకోవడం, శాతాన్ని భిన్నంలోకి మార్చుకోవడం ఇట్లా చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇదన్నమాట. నెక్స్ట్ ఇంత చేయకుండా డైరెక్ట్గా మీరు నోటికి చెప్పడం రావాలి. ఇవన్నీ మీకు ఇంపార్టెంట్ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్రాక్షన్స్, ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి ఫ్రాక్షన్సే ఇవన్నీ. సో ఇప్పుడు చూడండి నేను రాస్తాను, మీరు నోట్ చేసుకోండి టక్కటగా. ఎందుకంటే ప్రతిసారి ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. మీరు చేస్తా అంటే ఇవి నోటికి వచ్చేస్తాయి. ఇట్లా మీరు ఫ్రాక్షన్ని చూడంగానే భిన్నం చెప్పేస్తారు, శాతం చెప్తారు, శాతాన్ని చూడంగానే భిన్నం చెప్పేస్తారు. ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి 1/2 అంటే 1ని 2 భాగాలు చేస్తున్నాం అంటే 50%. 1/3 33 1/3 ఆర్ ఇట్లా కూడా రాసుకోవాలి 33.33. ఓకేనా. సేమ్ 1/4 అంటే ఎంత మనకి 25%. 1/5 అంటే 20%. ఓకేనా. ప్రతిసారి ఇప్పుడు ఇది ఎట్లా చేస్తున్నామంటే ఇక్కడ 1/2 ఉంది. ఈ హారంలో ఉన్నదాన్ని దేంతో మనం ఇంటూ చేస్తే మనకు 100 వస్తుందో చూసుకోవాలి. అదే శాతం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/2 హారంలో ఎంత ఉంది, 2 ఉంది. 2 ఉంది కాబట్టి ఈ 2ను దేంతో మనం గుణించినట్లయితే మనకు 100 వస్తుందో చూసుకోవాలి. ఎందుకంటే శాతం అంటే మనం 100 అని చెప్పినాం కాబట్టి. సో 2 × 50 = 100 కాబట్టి ఇది 50%. చూడండి 3ని 100 దగ్గర తీసుకెళ్ళాలి అంటే 100 రావాలంటే దీన్ని 33 తోటి మల్టిప్లై చేయాలి. 33.33తో మల్టిప్లై చేస్తే ఇది 100 వస్తుంది. సో ఇక్కడ 4 ఉంది. 4ను దేంతో గుణిస్తే మనకు 100 వస్తుంది, 25తో గుణిస్తే 100 వస్తుంది కాబట్టి ఇది 25%. 5 ఉంది హారంలో. సో ఈ 5ను 20తో గుణించినట్లయితే మనకి 100 వస్తుంది కాబట్టి ఇది 20% సమానం. ఇప్పుడు దీంట్లోనే చూడండి ఇంకొకటి, దీన్ని తీసుకుందాం 1/3 అని చూడండి. 1/3 అనేది ఇక్కడ ఉంది. మనం 2/3 చేయాలి. 2/3 అంటే మనకు 1/3 అంటే తెలుసు. 1/3 అంటే తెలుసు ఎంత, 1/3 అంటే 33.33. సో దీన్ని 2/3 అంటే ఇప్పుడు ఈ లవంలో ఉన్నటువంటి 1ని దీంతో గుణిస్తే ఏమొస్తుంది, సేమ్ నెంబర్ వస్తుంది. అంటే ఇక్కడ చేంజెస్ వస్తున్నాయి. ఇక్కడ 1 ప్లేస్లో ఇక్కడ 2 ఉంది. సో 1 × 33.3 = సేమ్ నెంబర్. కాబట్టి దీన్ని దేంతో గుణిస్తే మనకు 100 వస్తుందో ఆ నెంబర్ని లవంలో ఎంత ఉంటే దాంతో గుణించండి. ఇప్పుడు సపోజ్ 1/3 అంటే ఎంత మనకు 33.33 × 1 33.33 సేమ్ వస్తుంది. ఇక్కడ 1/3 అంటే 33.33. ఇక్కడ 2 ఉంది కాబట్టి దాన్ని 2తో మల్టిప్లై చేయండి. 2తో మల్టిప్లై చేస్తే 33.33 2తో మల్టిప్లై ఏమొస్తుంది, 66.6%. అర్థమైందా. ఇప్పుడు మళ్ళీ ఒకటి చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి 1/4 అంటే మనకు 25% అని చెప్పినాం. ఇప్పుడు 1 ప్లేస్లో 2 వచ్చింది, 4కి 4. ఇప్పుడు 1/4 అంటే 25%. 1/4 అంటే 25% కాబట్టి లవంలో 2 ఉంది కాబట్టి 25%ను 2తో మల్టిప్లై చేయండి.
వీటితో మల్టిప్లై చేస్తే మనకు 50% వస్తుంది. 50% వస్తుంది. ఇంకొకటి ఇట్లా కూడా చేసుకోండి. 1/2 వచ్చింది. 1/2 అంటే 50% కదా. ఓకేనా, రైట్. ఇప్పుడు 3/4 3/4 అంటే చూడండి, 1/4 అంటే 25%. 1/4 అంటే 25%. ఆ 1 ప్లేస్లో 3 ఉంది కాబట్టి 25% ఇంటూ 3 ఎంత? 75%. 75% ఏం లేదు, ఇది 1/4. ఇప్పుడు దీన్ని శాతంలో రాయాలంటే హారాన్ని 100 గుణించాలి. 4 × 25 అంటే 4 × 25 అంటే 25%. 25%, ఓకేనా. ఇంటూ 1 అంటే సేమ్ 25 × 1 అంటే 25 కాదా. ఇప్పుడు ఈ 1 ప్లేస్లో ఇక్కడ మనకు 3 ఉంది కాబట్టి ఈ 25 అనేదాన్ని ఈ 3తో గుణిస్తే మనకు 75% వచ్చింది. ఇట్లా, ఓకేనా. ఇది కాన్సెప్ట్ అన్నట్టు.